జై శ్రీరామ్. నమస్కారం అండి. 2026 జనవరి మీన రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్దాం. ముఖ్యంగా ఈ ఒక మాసంలో గ్రహ సంచారం తెలుసుకున్నట్లయితే శని మీన రాశిలో సంచారం, గురు వక్రించి మిథున రాశిలో సంచారం, ఇక రాహు కుంభంలో సంచారం, కేతు సింహంలో సంచారం. అలానే ఈ ఒక మాసంలో సూర్యుడు జనవరి 14వ తేదీ వరకు మాత్రమే ఆయన ధనుసు రాశిలో సంచారం చేస్తూ జనవరి 14వ తేదీ మకర రాశిలోకి ప్రవేశిస్తారు. ఇక కుజుడు జనవరి 16వ తేదీ వరకు మాత్రమే ఆయన ధనుసు రాశిలో సంచారం చేస్తూ జనవరి 16వ తేదీ ఆయన కూడా మకరంలోకి ప్రవేశిస్తారు. ఇక శుక్రుడు కూడా జనవరి 13వ తేదీ వరకు మాత్రమే ఆయన ధనుసు రాశిలో సంచారం చేస్తూ జనవరి 13వ తేదీ ఆయన కూడా మకర రాశిలోకి ప్రవేశిస్తారు. ఇక బుధుడు కూడా జనవరి 17 వరకు మాత్రమే ఆయన ధనుసు రాశిలో సంచారం, తదుపరి ఆయన కూడా మకర రాశిలోకి ప్రవేశిస్తారు. ఈ గ్రహ సంచారం వలన మీన రాశి వాళ్ళకి ముఖ్యంగా మొదటి 2 వారాలు కూడా జనవరి 1వ తేదీ నుంచి దాదాపు జనవరి 15వ తేదీ వరకు కూడా ఈ ఉద్యోగ విషయాలలోనే చాలా ఒడిదుడుకులు ఫేస్ చేస్తూ ఉంటారండి. ఉద్యోగం విషయంలో ఇబ్బందులు, స్ట్రెస్ఫుల్గా ఉంటుందండి. ఆత్మవిశ్వాసం తగ్గడం లాంటిది, భయం పెరగడము, ఉద్యోగం పోతుందేమో అన్న భయము, ఇంట్లో కూడా ఒత్తిడులు, అటు ఇంట్లోనూ ఇటు ఇక్కడ జాబ్లోనూ కూడా మేనేజ్ చేసుకోలేక చాలా ఒడిదుడుకులు, ఇబ్బందులు. అలానే ఇక్కడ 6వ స్థానంలో కేతు కూర్చొని మనకి దశమ స్థానాన్ని ఆయన కూడా చూస్తూ ఉంటాడు కాబట్టి చాలా భయం అండి. ఉద్యోగం విషయంలో ఉద్యోగం పోతుందేమో, ఉద్యోగం తిరిగి సంపాదిస్తానో లేదో, ఇలాంటి భయం ఏర్పడుతూ ఉంటుంది. సో ఆ భయం అనేది మొదటి 2 వారాలు మాత్రమే ఉండబోతుంది. ఈ 2 వారాల తర్వాత లాభస్థానంలోకి ఎప్పుడైతే గ్రహాల ఒక సంచారం మొదలవుతుందో అప్పటి నుంచి కొంచెం ఉద్యోగంలో ఉన్న ఆ స్ట్రెస్ తగ్గడం లాంటిది, ఆత్మవిశ్వాసం కొంచెం పెరగడం లాంటిది, స్నేహితుల కొలీగ్స్ల సపోర్ట్ దొరకడం లాంటిది, మంచి ఆదాయం విషయంలో కూడా కొంచెం ఉన్న దాంట్లోనే పర్లేదు, ఆదాయం కొంచెం పర్లేదు అని అనిపించడం లాంటిది, సరైన సమయానికి డబ్బు మీ చేతికి అందడం లాంటిది, ఇలా మంచి పాజిటివ్ ఎన్వైరన్మెంట్. అలానే ఆరోగ్యం విషయంలో కూడా ఎవరైనా ఇబ్బందులు, ఒడిదుడుకులు ఫేస్ చేస్తుంటే వాళ్ళకి కూడా ఆ నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ తగ్గడం లాంటిది, ఇలాంటి సిచ్యుయేషన్ కొంచెము మొదటి 2 వారాల తర్వాత ఏర్పడబోతుంది. ముఖ్యంగా మీ జన్మరాశికి అధిపతి అయిన గురువే చతుర్థ స్థానంలో వక్రించడం అనేది ఈ ఒక చదువుల పట్ల చాలా కాన్సంట్రేషన్ చూపించకపోవడము, అశ్రద్ధ చూపించడము, విద్యార్థులు చదువుల పట్ల వెనక్కి పడిపోవడము, ఇంట్లో ఒత్తిడులు, గృహపరమైన అంశాలలో ఆ ఇంటికి సంబంధించిన విషయాలలో మీరు ఏదైనా ఇల్లు కొనుగోలు చేయాలి, ఇల్లు కట్టుకోవాలి, ఆ విషయాలు చాలా ఒడిదుడుకులు, ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉండడానికి ఆస్కారాలు ఉంటాయి. అంటే పోస్ట్‌పోన్ అవుతూ ఉంటుంది. ఇట్స్ లైక్ డిలే అవుతూ ఉంటుంది. కార్యాలన్నీ డిలే అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. అదే మీరు జనవరి 14, 15 తేదీ తర్వాత ఆ నెగటివిటీ, ఆ తీవ్రత తగ్గి కొంచెం ఆత్మవిశ్వాసం పెరగడము, ఆదాయ మార్గాలు పెరగడము, వ్యాపారంలో ఉన్న ఆ ఒడిదుడుకులు కొంచెం తగ్గడము, ఇలాంటి పాజిటివ్ చేంజెస్‌ని చూడడానికి ఛాన్సెస్ అనేది మీనరాశి వాళ్ళకి రాబోతుంది. బట్ ఇన్వెస్ట్‌మెంట్ చేసే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోండి. ఇన్వెస్ట్‌మెంట్ చేయడము అంటే ఎక్కువ బిజినెస్ చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో జన్మరాశిలోనే శని ఉన్నారు. సో అందుకే ఇన్వెస్ట్‌మెంట్ చేయకపోవడం అనేది మంచిది. ఇన్వెస్ట్‌మెంట్ చేయకుండా ఉన్న దాంట్లోనే మీరు ముందుకు సాగే ప్రయత్నం చేసుకుంటే చాలా మంచిది. అంటే జనవరి 14, 15వ తేదీ తర్వాత కొన్ని మార్పులైతే ఈ మీనరాశి వాళ్ళకి రాబోతుంది. అన్ని విషయాల్లో కూడా కొంచెం పాజిటివ్‌గా ఉండబోతుంది. ఆ స్ట్రెస్ తగ్గుతుంది అనే అర్థం. ఉద్యోగం లేని వాళ్ళకి కూడా, లేదా ఉద్యోగం పోతుంది అనే వాళ్ళకి కూడా ఎక్కడో ఒక చోట ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగం పోదులే, సో పర్లేదు, మనం ముందుకు వెళ్తాము, పర్లేదు అనే ఆలోచన మీకు రాబోతుంది అని చెప్పుకోవచ్చు. సో ఇలాంటి సిచ్యుయేషన్ మీనరాశి వాళ్ళకి, ముఖ్యంగా మీనరాశి వాళ్ళు ప్రదోష సమయంలో ప్రతిరోజు ప్రదోష కాలంలో మీరు ఓం నమ శివాయ చెప్పుకోవడము, ఈ నల్ల నూల ఒత్తులు శివాలయంలో వెలిగించడము, కాలభైరవేశ్వర అష్టకం చదువుకోవడము, రోజు 8 సార్లైనా చదువుకోవడానికి ప్రయత్నం చేస్తే చాలా మంచిది. తర్వాత ఇది గోచార ఫలితాలు మాత్రమే అండి. గోచారం ఇప్పుడు మీనరాశిలో లక్షల మంది ఉంటారు. అందరికీ ఒకేలాగా ఉండదు. వాళ్ళ జాతకానుసారంగా కొన్ని దశాభుక్తులు జరిగేటప్పుడు మీరు చూడొచ్చు, అబ్జర్వ్ చేయండి. మీకు దశాభుక్తి బాలేదు అంటే
ఆ దశాభుక్తికి తగ్గట్టుగా పరిహారాలు చేసుకోవడానికి కూడా వదలదు. సో జెమ్ స్టోన్‌లంట, ఎక్కడో ఆన్‌లైన్ పూజలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. అలా మీరు భోజనం చేయడానికి, మీరు స్వతహా మీ మీ చేతిలో అన్నం తినడానికి, వేరే వాళ్ళ చేతిలో అన్నం తినడానికి చాలా డిఫరెన్స్ ఉంది. అలా మీ జాతకానుసారంగా మంచి పీరియడ్ జరుగుతూ ఉంటే, మంచి పాజిటివ్ ఎన్వైర్న్‌మెంట్ ఉంటుంది. నెగటివిటీ జరుగుతూ ఉంటే, ఇలాగే నేను ఆ పూజ చేపించానండి, ఈ పూజ చేపించాను, ఏమీ యూజ్ కాలేదు అంటారు. ఎందుకు? ఆ దశాభుక్తి మిమ్మల్ని సరైన పరిహారాలు చేసుకోవడానికి వదలదు. అలానే చాలామంది మ్యారేజ్ విషయంలో కూడా చాలా తప్పులు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా జాతకాలు చూడట్లేదు ఎవరు. 2 జాతకాలు చూడట్లేదు. కేవలం పేరు పొంతన మాత్రమే చూసుకుంటూ ఉన్నారు. సో అది చేయకండి. జాతకంలో ఏదైనా దోషాలున్నాయా? అక్కడ నెగటివిటీ ఏదైనా ఉందా? దానికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటేనే మనకి అర్థమవుతుంది. రిజల్ట్ అనేది తెలుస్తుంది. సో నేను చెప్పేది ఏంటి అంటే జాతకం చాలా ఇంపార్టెంట్. అక్కడ ఆ జాతకంలో మెయిన్ ఒక జాతకంలోనూ కూడా ఒక వ్యక్తి జాతకంలోనూ కూడా మెయిన్ ఒక ప్లానెట్ చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఆ ప్లానెట్‌కి సంబంధించిన పరిహారాలు మీరు కరెక్ట్‌గా మీరే కష్టపడి చేసుకోవాలండి. ఎక్కడెక్కడో వెళ్ళి మీరు ఏదేదో చేస్తే అవన్నీ ఉపయోగం ఉండదు. సరైన గైడెన్స్ దొరకాలన్నా మనకి మంచి టైం దొరకాలి. మనకి మంచి సమయం ఉండాలి. మనకి సరైన గైడెన్స్ దొరుకుతాంది. మనం ముందుకు పాజిటివ్‌గా వెళ్తా ఉంది మన జీవితం అంటే మనకి బాగుంటుంది దశా పీరియడ్ అని అర్థం. సో మీరు ఓం నమః శివాయ ఈ మంత్రం గనక రోజు పొద్దున 1000 సార్లు, సాయంత్రం 1000 సార్లు చదువుకోండి చాలు. దీనికున్న శక్తి ముందు వేరే పరిహారాలన్నీ అబద్ధమండి. అవన్నీ పనిచేయవు. సో ఇది మీరు అర్థం చేసుకోండి. జాతకం చాలా ఇంపార్టెంట్. సరైన గైడెన్స్ మనకి దొరకాలి అంటే మన సమయం కూడా బాగుండాలి. మన టైం కూడా బాగుండాలి. ఇది అర్థం చేసుకోండి. జాతకంలో ఉన్న దోషాలకి అంటే ప్రతిదానికి ఇంకొకటి డబ్బు రావాలన్న పరిహారము, అప్పులు తిరిగి రావాలన్న పరిహారాలని చెప్తున్నారు. అలాంటిది ఏమి ఉండదండి. మీకు డబ్బు తిరిగి రావాలన్న పరిహారాలు ఇట్లాంటివన్నీ ఉండదు. మీకు జాతకరీత్యా ద్వితీయాధిపతి ఎక్కడున్నాడు, ఏ ఇన్ఫ్లుయెన్స్ ఏ దశా పీరియడ్ జరుగుతా ఉంది. సో అది చాలా ఇంపార్టెంట్. సో దీన్ని అర్థం చేసుకోండి. సో మెయిన్ దశా పీరియడ్ ఇంపార్టెంట్. దాని మీదనే మనకి ఎలాంటి సిచ్యుయేషన్ ఉండబోతుందో మనకు అర్థమవుతుంది. సో మీనరాశి వాళ్ళు చెప్పిన పరిహారాలు చేసుకోండి. ప్రతిరోజు ప్రదోష సమయంలో ఓం నమః శివాయ చదువుకోవడము, రోజు కాలభైరవేశ్వర అష్టకం చదువుకోవడం, నూనెలో ఆ ఒత్తులు వెలిగించి రావడము, ఇవి చేస్తూ ఉన్నంత మీకు పాజిటివ్గా ఉండబోతుంది. ఇక ఎవరైతే వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీరు మీ అభిప్రాయాలను నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక సర్వేజనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.